ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా ఏం చెప్తున్నారు, అసలు బాబాగారు సాయి సందేశం ఏం చెప్పబోతున్నారు అని అంటే గనక, బిడ్డ ఈరోజు శుక్రవారం దుర్గమ్మ బగబగ మండే అగ్నిగుండంతో వచ్చింది తల్లి. నిప్పులాంటి నిజాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు అందుకోవాలంట, లేకపోతే తిప్పలు తప్పవని చెప్తుంది. నీ జీవిత భాగస్వామి వల్ల నీకు జరిగేది తెలిస్తే నువ్వు షాక్ అవుతావు తల్లి. నోటి మీద వేలేసుకుంటావు. మరో 2 రోజుల్లో అతిపెద్ద మార్పులు, పెను మార్పులు అయితే నీ జీవితంలో జరగబోతున్నాయి. నువ్వు ఊహించినటువంటి మార్పులు అన్నది నువ్వు చూడబోతున్నావు తల్లి. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కూడా నువ్వు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఇది దుర్గమ్మ ఆజ్ఞ, దుర్గమ్మ తీర్పు బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా విను. అసలు బగబగ మండే నిప్పుల గుండంతో ఎందుకు వచ్చింది దుర్గమ్మ? ఏం చెప్పాలనుకుంటుంది? నిన్ను ఏం హెచ్చరించాలనుకుంటుంది? ప్రతి ఒక్కటి కూడాను తప్పకుండా వినుతీరు తల్లి అంటూ బాబాగారు ఈరోజు మనకు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగినటువంటి ఒక సందేశంతో వచ్చారు తల్లి. అసలు దుర్గమ్మ ఏం చెప్పాలని అనుకుంటుంది? జీవిత భాగస్వామి గురించి చెప్పాలని ఏమనుకుంటుంది? ప్రతి ఒక్కటి కూడాను తెలుసుకొని తీరాల్సిందే. నిజంగా బాబా భక్తులైతే గనక బాబా గారి కోసం ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు కూడాను వీడియో చూడండి. అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే చేయండి. వీడియో చూడటం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు ఇవ్వటం వలన మన వీడియో ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ నీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఒక రహస్యం నువ్వు కనివిని ఎరుగని రహస్యం వింటే ఒక్కసారి నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. గుండె జల్లుమంటుంది, కాళ్ళల్లో వణుకు పుడుతుంది. ఏంటి ఇదంతా నిజమా? ఇదంతా తెలియక నేను ఇన్ని రోజులు ఇలా ఉన్నానా అని అంటూ ఎలాంటి ఒక వార్త దుర్గమ్మ ఈరోజు నీ కోసం తీసుకొచ్చింది. ఈ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఏరు కోరి నీ కోసమే తీసుకువచ్చింది కాబట్టి నువ్వు తప్పక విని తీరాలి. ఇంతమంది సాయి భక్తులు, దుర్గమ్మ భక్తులు ఉండి కూడా ఇది నీ చెవిన పడింది, నీకంటే పడింది అంటే ఇది నీ కోసం తీసుకువచ్చిన ఒక వార్త అని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి. బిడ్డ మరో 2 రోజుల్లో నీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, నీ జీవిత భాగస్వామి వల్ల నువ్వు షాక్కి గురయ్యే మార్పులు ఏంటో చోటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదా తల్లి. అలాగే నువ్వు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది కూడా తెలుసుకో. ప్రతి ఒక్కటి కూడా చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇది దుర్గమ్మ మాటగా చెప్పబోతోంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను వదులుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడి తీరు తల్లి. ఎందుకు అంటే మరో 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి ద్వారా నీకు జరగబోయేది తెలిస్తే ఊహించిన విధంగా నీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా నువ్వైతే షాక్కి గురవుతావు. ఇక ఈ మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. నీ జీవితంలో జరుగుతుందని నువ్వైతే కలలో కూడా ఊహించని విధంగా ఉంటుంది. అసలు నీ జీవితంలో మరి 2 రోజుల్లో నీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి, ఇక పెను మార్పులకు ప్రధానమైన కారణం ఏంటి అనే విధంగా ప్రతి ఒక్కటి కూడాను ఈరోజు దుర్గమ్మ నీ ముందు ఉంచబోతుంది. అసలు భవిష్యత్తు ఏంటో నువ్వు తెలుసుకొని తీరాలి. మనిషిలో మార్పు అన్నది చాలా సహజం బిడ్డ. మనిషి జీవితంలో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పు ఒక్కొక్కసారి ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుంది.
అయితే ప్రస్తుతం నీ జీవితంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎలాంటి మార్పులు, ఏ రకంగా ఉండబోతున్నాయి, వాటి వల్ల నీకు లాభాలా, నష్టాలా ప్రతి ఒక్కటి కూడాను తెలుసుకొని తీరాలి. కొన్ని మార్పులు ఏంటంటే ఒక మనిషి జీవితంలో ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది. జీవితం ఒక వెలుగు అన్నది వెలుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఒక్కసారి అకస్మాత్తుగా అగాధానికి పడిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. అయితే నీ యొక్క భాగస్వామి రూపంలో నీకు విపరీతమైన అదృష్టం అనేది రాబోతుంది, వరించబోతుంది. నీ జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా నీ జాతకమే మారబోతుంది. పెనుమార్పు అనేది చెందబోతుంది. అంతేకాదు బిడ్డ, దుర్గమ్మ ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ కూడా చూస్తూనే వచ్చింది. దానికోసం నీకు ఒక తీర్పు అయితే ఈరోజు ఇవ్వబోతుంది. తన మాటగా నా నోట పలికించబోతుంది. ఇక నీ సంసారం బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన, అనుకూలమైన పరిస్థితులు కూడా నువ్వు చూడబోతున్నావు, పొందబోతున్నావు, అందుకోబోతున్నావు. దీనికి కారణంగా ఇక్కడ నీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో నీకు ఒక విచిత్రమైన మార్పు అనేది కలిగించబోతుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది. నీకు మాత్రం నీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మర్చిపోవద్దు. అసలు నువ్వు మొదట అనుకుంటూ ఉంటావు కదా, పొరపాటు పడుతున్నావు. ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు, ఎందుకు తను ఇలా పదే ఆపద అన్నింటిలోనూ కల్పించుకుంటుంది, ఎందుకు అన్నీ కూడా నాకు తెలియదా అని అనుకుంటూ ఉంటావు. తను చెప్తేనే నేను అన్ని పనులు చేస్తానా అంటూ తన మీద ఒకంత కోపం, నీకు చిరాకు కూడా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బిడ్డ, కావాలంటే గుర్తు చేసుకో. నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలీదా? నాకు అన్నీ తెలుసు. నేను ఏమన్నా చిన్న బిడ్డనా, పసిబిడ్డనా, మంచి చెడు నాకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఎందుకు ఇలా నువ్వు అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటున్నావు అంటూ నువ్వు వారించిన, చిరాకు పడిన, కసురుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. గుర్తు చేసుకో తల్లి. ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు అన్నీ అనుకొని కూడా ఉండవు. కానీ నీ భార్య కానీ, నీ భర్త కానీ, అంటే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు జీవిత భాగస్వామికి అంటే మీరు మంచిగా, అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వారు మీ మంచిని కోరుతున్నారు, మీ ఎదుగుదలనే కోరుతున్నారు. అందుకే అవసరమైన చోట మీరు ఎక్కడైనా తప్పు చేయబోతుంటే, పొరపాటు చేయబోతుంటేనో, లేదో సరైన నిర్ణయం కాకుండా వేరే నిర్ణయం తీసుకుంటే తను హెచ్చరిస్తూ ఉంటారు. దానికి నువ్వు అపార్థం చేసుకుంటూ ఉన్నావు. అయితే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో నీకోసం ప్రతి ఒక్కటి కూడా చేస్తారు. ఇంట్లో పనులు కానీ, బయట పనులు కానీ ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడాను నీకు వెంటనే ఇట్టే జరిగిపోతుంది. ఎందుకు అంటే ఇక నీకు మంచి రోజులు అన్నవి రాబోతున్నాయి. మంచి సమయం అన్నది రాబోతుంది. మంచి సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు మన వాళ్ళు ఏది చెప్పినా కూడాను అందులో మంచి చెడు మనం చూసుకోగలుగుతాం, వారి మాట వినగలుగుతాం. అలాగే నీ సమయం ఎప్పుడు బాగా ఉండదో, చెడు సమయం ఎప్పుడు నడుస్తూ ఉంటుందో అప్పుడు నీ వాళ్ళు, నీ అయిన వాళ్ళు, నీ జీవిత భాగస్వామి ఏదైనా మంచి చెడు చెప్పినా కూడా చిరాకు పడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అని అంటే ఆ చెడు సమయం నీకు జరుగుతూ ఉంది కాబట్టి మంచిని విననివ్వదు, చెడు వైపే దారి మళ్ళిస్తూ ఉంటుంది. అందుకే ఇన్నాళ్ళు నీ జీవిత భాగస్వామి ఏది చెప్పినా కూడా కసురుకుంటూ ఉండేవాడిది. ఇప్పుడు అలా కాదు. అందులో మంచేది, చెడేది, తను నా కోసం చెప్తున్నారు కదా అనే ఆలోచన నీకు వస్తుంది. వారి సలహాలు తీసుకోవటం, వారి మాటలు, ఆజ్ఞలు పాటించటం మొదలు పెడతావు. కాబట్టి ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి పనిలోనూ తన సహాయ సహకారాలు అయితే నీకు ఉంటాయి. ఈ సమయంలోని జీవిత భాగస్వామి తరపు నుంచి నీకు ఆస్తి కూడా కలిసి రావటానికి అవకాశం ఉంది తల్లి. అలాగే నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా త్వరగా సానుకూలంగా పరిష్కరించబడతాయి.
అంతటి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో, అలాగే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. అంటే నువ్వు కోరుకునే మంచి సంస్థలో నీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, ఒక వృత్తి కానీ, ఒక వ్యాపారం కానీ, నీకు తోచిన పని, నీకు నచ్చిన పని, నీకు వచ్చిన పని, నీ కుల వృత్తి కావచ్చు, అక్కడ కూడా చక్కగా అభివృద్ధి చెందడం నువ్వు నీ కళ్ళారా చూస్తావు. ఎందుకంటే ఇక నీకు అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి. ఇదంతా కూడా నీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టంలోనే నీకు కొంత భాగం అనేది వచ్చిందనే చెప్పాలి. దానివల్లనే ఇక అన్నీ కూడా నీకు శుభగడియలు అన్నవి మొదలైపోయాయి. అంతేకాదు తల్లి, నువ్వు ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త కూడా వినడం జరుగుతుంది. అది ఏదైనా అవ్వచ్చు, నీకు సంతోషాన్ని ఇచ్చే వార్త, శుభవార్త అవుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా జరగబోతున్నాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి నువ్వు బయటపడబోతున్నావు. ఎంతకాలం అయితే ఏవైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా ఇబ్బంది పడ్డావో అవన్నీ కూడా దూరమైపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవిత భాగస్వామి కారణంగా నువ్వు మహాజాతకుడిగా, మహాజాతకురాలిగా డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉండకుండా ఇక నువ్వు జీవితంలో అయితే ఎదగబోతున్నావు. ఇంతవరకు నువ్వు ఎవ్వరి దగ్గరైనా సరే చేయి చాచటమే అనేది ఉండకుండా ఉన్నావు. కానీ ఇవ్వటం ఉండేదేమీ కాదు. ఇక నుంచి అలా ఉండదు. నువ్వు ఇవ్వటమే ఉంటుంది కానీ చెయ్యి చాపటం ఉండదు. అంటే నీ చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉంటుంది, కిందకి రాదన్నమాట. ఇదంతా నీ జీవిత భాగస్వామి వలనే జరగబోతుంది. నిస్వార్థంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడాను ఈ సమయంలో జరిగిపోతాయి. అదే విధంగా చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడాను పూర్తిగా అనుకూలిస్తాయి. అలాగే సంపద, డబ్బు ఏదైతే ఉందో అదంతా పుష్కలంగా ఉంటుంది. నీ ఇంట్లో దేనికి కూడా లోటు అన్నదే ఉండదు. ఇక అంటే అనేక మార్గాలలో డబ్బు సంపాదించడానికి నీకు దారులు అన్నవి తెలుస్తాయి. అంటే అన్ని విధాలుగా కష్టపడతావు, ఆలోచనలు వస్తాయి. నువ్వు చేసే ప్రయత్నంలో రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది. అనారోగ్య సమస్యల నుంచి నువ్వు కోలుకుంటావు, ఆరోగ్యపరంగా చాలా బాగుంటావు. అలాగే నీ సోదరీమణులు ఎవరైతే ఉన్నారో ఎంతవరకు కూడాను వారు నీకు సహకారంగా లేకుండా, ఏదైనా వారి చేయూతను అందించకుండా ఎలా వదిలేశారు, వారు కూడా ఇప్పుడు నీకు తోడవుతారు. వారి చెయ్యి కూడా నీకు తోడవుతుంది. నీ జీవిత భాగస్వామి సహకారం, నీ తోబుట్టువుల సహకారం నీకు ఉంటే నువ్వు ఎంత గొప్పగా ఎదగగలవో ఒక్కసారి ఊహించుకో బిడ్డ. ఇక వాళ్ళ సహకారంతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో నువ్వు పాల్గొంటావు, పూర్తి చేయగలుగుతావు. ఇక పిల్లల వలన ఎంతో సంతోషం అయితే నీకు కలగబోతుంది. సంతానం వల్ల కూడా నీకు పేరు ప్రతిష్టలు అన్నవి పెరగబోతున్నాయి. శత్రువులు ఇక నిన్ను చూసి ఉరుకులు పరుగుల మీద నీకు దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే నీ చుట్టూ దుర్గమ్మ ఒక రక్షణ వలయాన్ని, రక్షణ కవచాన్ని ఏర్పరిచింది. ఆ శక్తి వాళ్ళని భయానికి లోనేటట్టు చేసి తరిమి కొట్టేస్తుందట. ఇక శత్రువులు కూడా ఈ సమయంలో నీకు మిత్రులుగా మారుతారు. నీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా నీకు లభిస్తాయని దుర్గమ్మ చెప్తోంది బిడ్డ. అలాగే ఏవైనా ఆస్తులు కొనాలి అంటే తప్పకుండా ఈ సమయంలో నువ్వు కొనబోతున్నావు. అన్నీ కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఆదాయం అంతకంత పెరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. చెయ్యి కొంచెం అదుపులో పెట్టుకుంటే మంచిది. దుర్గమ్మ ప్రతి ఖర్చుని కూడాను నీ అదుపులో పెట్టుకోమనే చెప్తుంది. చూసి ఖర్చు పెట్టుకోమనే చెప్తుంది. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టుకోమనే చెప్తుంది. ఇది అవసరం ఉందా లేదా అని ఖర్చు పెట్టాలట. ఎందుకంటే ఇదివరకు నువ్వు ఏవైతే ఆర్థిక ఇబ్బందులు పడ్డావో, అప్పులు పాలైపోయావో, బాధలు పడ్డావో, వడ్డీలు కట్టలేక తికమక పడిపోయావో, అలా డబ్బు ఇబ్బందుల్లో కొట్టుమిట్టలాడుతున్నావో, నీకు ఒక్కసారి డబ్బు రాగానే ఆలోచనలు పనిచేయకుండా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ దోబరా ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది.
ఇంతవరకు చూడని డబ్బును ఒక్కసారి కళ్ళారా కళ్ళెదురుగా చూసేసరికి ఏం చేయాలో అర్థం కాక ఎలా ఖర్చు పెట్టాలో దిక్కు తోచక అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని దుర్గమ్మ చెప్తోంది. జాగ్రత్త. ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఈ రూపాయి లేనప్పుడు ఎంత బాధపడ్డావో ఒక్కసారి గుర్తుంచుకో. అలాంటి స్థితిలోకి మళ్ళీ వెళ్ళకు. ఇప్పుడు నీ సమయం బాగుంది, అదృష్టం కలిసొచ్చింది కదా అని ఆ దేవుడే నీకు నా దుర్గమ్మే ప్రసాదించినప్పుడు, నీ సాయి అనుగ్రహం ఉన్నప్పుడు దాన్ని కూడగట్టుకుని మూట కట్టుకుని సొమ్ము చేసుకో, వెనక్కి వేసుకో. అంతేకాని చేతిలో రూపాయి ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేసి మళ్ళీ కూడా రోడ్డున పడి మళ్ళీ రూపాయి కోసం ఇక చూసే పరిస్థితికి రాకుండా చేసుకోవాలి బిడ్డ. దుర్గమ్మ మరీ హెచ్చరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త. అయితే అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని దుర్గమ్మ మరీ హెచ్చరిస్తుంది. ఇక నువ్వు పనిచేసే చోట ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వింటారు, నీకు సహాయంగా ఉంటారు. నువ్వు ఏది చెప్తే దానికి సరే అని అంటారు. అంటే ఒక జనాకర్షణ శక్తి అనేది నీకు ఏర్పడుతుంది. ఇక నీకు ఎంతవరకు కూడా ఏవైతే కోర్టు కేసులు కానీ అలా ఏవైతే ఉన్నాయో నీ భూములకు సంబంధించిన, నీ పూర్వీకుల ఆస్తిపాస్తులకు సంబంధించిన, ఇక ఇతరత్ర ఏవి కోర్టు వ్యవహారాలు జరుగుతున్నా కూడాను అవి ఈ సమయంలో అన్నీ కూడాను ఒక ముగింపుకి రాబోతున్నాయి, ముగిసిపోతున్నాయి. మళ్ళీ నువ్వు కోర్టు మెట్లు ఎక్కాల్సిన సమయం కూడా లేదని, ఆ సందర్భం కూడా రాదని దుర్గమ్మ నీకు మరీ చెప్తోంది. అన్నీ నీకు అనుకూలంగా తీర్పు రాబోతున్నాయి. ఇక నువ్వు గనక వ్యాపారం చేస్తూ ఉంటే ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడాను తీరిపోయి వాటి నుంచి బయటపడతావు. అంటే ప్రతి చోట కూడా నీకు విజయం అనేది నీ వెనకే ఉండి మట్టిని ముట్టుకున్నా ఇంకా బంగారం అవబోతుంది. ప్రతి అంశంలో కూడాను నీ జీవిత భాగస్వామి అదృష్టం నీకు కలిసి వస్తుంది. తన సపోర్ట్ నీకు కలిసి వస్తుంది. తన సహకారం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. తన వలనే ఇక నువ్వు ఏం సాధించినా ఏం చేసినా నీ జీవిత భాగస్వామి వలనే నీకు అవ్వబోతుంది. ఎలా ఉంటే ఒక అదృష్ట దేవత, అదృష్ట దేవుడిగా వారు నీ జీవితంలోకి వచ్చారనే చెప్పాలి. వారి అదృష్టంలో భాగమే ఇప్పుడు ఈరోజు నువ్వు ఇలా ఉండబోతున్నావని కూడా చెప్పాలి. అలా వారి అదృష్టమే మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తూ ఉంది. దాంతో నువ్వు నీ అదృష్టాన్ని విపరీతంగా నువ్వు అందుకోబోతున్నావు. అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతం అవ్వబోతుంది. ఏది చేసినా కూడా నీకు అనుకూలంగా మారబోతుంది. డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు అన్నవి నీకు తెలియజేసుకోబోతున్నాయి, రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది బిడ్డ. నువ్వు ఆర్థిక పరంగా పుంజుకోవడానికి ఆర్థిక అభివృద్ధి అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావు. అంతేకాకుండా నువ్వు ఈ సమయంలో డబ్బు సంపాదించుకోవడానికి ఇన్ని మార్గాలు అంటే అన్నీ కూడా ఎన్నాళ్ళు మూసుకుపోయి ఉన్న తలుపులన్నీ కూడా తెరుచుకుపోతున్నాయి. ఒక్కసారిగా తెరుచుకుంటాయి. అలా తెరుచుకోవడం వల్ల అన్ని ద్వారాల నుంచి కూడా, అన్ని వైపుల నుంచి కూడా నీకు డబ్బు రావటం మొదలు పెడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన దరిద్రం, పేదరికం మొత్తం అంతా కూడాను తొలగిపోతుంది. అంటే ఇక వచ్చినా కూడా నీ దగ్గర స్థిర సంపద అన్నది, స్థిరాస్తులు అన్నవి నీ దగ్గర మిగిలిపోతున్నాయి. ఇది కూడా పూర్తిగా నీ జీవిత భాగస్వామి వలనే, తన అదృష్టం వలనే. నీ జీవిత భాగస్వామి నీతో అన్యోన్యతగా ఉండాలి, నువ్వు తనతో అన్యోన్యంగా ఉండాలి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడపాలి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఎంత సంతోషాన్ని పంచాలి. ఆర్థిక విషయాలు చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి నువ్వు చూడబోతున్నావు. ఇక నీ ప్రయత్నాలు అన్నీ కూడాను చాలా వరకు సహకరిస్తాయి, యోగిస్తాయి, సిద్ధిస్తాయి. అన్నీ దుర్గమ్మ చెప్పినట్టుగానే జరుగుతుంది. ప్రతి ప్రయత్నంలో కూడా నువ్వు ఊహించినటువంటి పెనుమార్పులను చూడబోతున్నావు. నీ జీవితంలో నీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందబోతున్నావు. కాబట్టి బిడ్డ, నీ అంతటి అదృష్టానికి కారణం అవుతున్న నీ జీవిత భాగస్వామి పట్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంతో ప్రేమతో ఉండాలని, ఎంతో మర్యాదగా నడుచుకోవాలని, వారితో ఎంతో అర్థం చేసుకుని నడుచుకోవాలని, వారు చెప్పే ప్రతి సలహాని కూడా పాటించాలని,
ఎందుకంటే వారిని తలరాతను మార్చి రాయడానికి వచ్చిన ఒక అదృష్టపు దేవత దేవుడు అని అనుకోవాలి. ఎందుకంటే భగవంతుడు నీ తలరాతను మార్చడానికి పంపించిన ఒక వ్యక్తిగా నువ్వు తనను భావించాలి. తన పట్ల ఎప్పుడూ కూడా మంచిగానే నడుచుకోవాలి. తనను బాధ పెట్టకు. తన కంట్లో కన్నీళ్లు వస్తే కూడా అది నీ పతనానికి కారణం అవుతుందని గుర్తుంచుకో. నీ జీవిత భాగస్వామి వలన నీకు ఎంత అదృష్టం కూడా కలగబోతుందని దుర్గమ్మ మరీ చెప్పింది. బిడ్డ, నీకు జీవితంలో నీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎందుకు అని అంటే నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే భాగస్వామి నీ పక్కన ఉన్నారు. ప్రతి క్షణం నిన్ను కాపాడటానికి దుర్గమ్మ నీ పక్కన ఉంది. ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడటానికి నీ సాయి నీ చుట్టూ నీలోనే ఉన్నారు. ఇక నీకు లోటంటే లేదు బిడ్డ. ఇక నీకు మహారాజు యోగం సిద్ధించినట్టే. ఈ సాయి ఆశీస్సులు, దుర్గమ్మ కృపా కటాక్షాలు నీ మీద నిండుగా మెండుగా ఉన్నాయి అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఇచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.